నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి ఈ చిత్రంలో నాగార్జున గారు, రేవంత్ రెడ్డి గారు, అమలా గారు ఇలా మూకుమ్మడిగా కలిసి ఈ ఫోటో దిగినట్టుగా తెలుస్తోంది. అయితే గతం నుంచి ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతప్పటి నుంచి కూడా హైడ్రాలో భాగంగా వార్తలు వస్తూ ఉన్నాయి నాగార్జున గారికి రేవంత్ రెడ్డి గారి మధ్య ఏదో ఒక ఫ్రిక్షన్ ఉంది అని. అయితే దీనికి సంబంధించి క్లారిటీ వస్తుందేమో అనుకున్న టైంలో మొన్నటికి మొన్న ఈ మిస్ ఇండియా కాంపిటీషన్లో కూడా ఎడమోహంగా పెడమోహంగా ఉన్నారని కొంతమంది వార్తలు రాశారు. అయితే ఇప్పుడు వీళ్ళు కలిసి ఫోటో దిగడం వెనక ఏం నడుస్తోంది, దీని యొక్క తాత్పర్యం ఏంటి అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. సో చూసారు కదా ఫోటో, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఎట్లా? మనం ఇక్కడ అక్కినేని నాగార్జున గురించే మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు వియంకుల గురించి చాలామందికి తెలియదు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి. జైనా వీళ్ళది ఆల్కాజర్ ప్లాజా, సిటీలో ఆల్కాజర్ ప్లాజా చాలామందికి తెలుసు. ఇంకోటి ఇది H&M ఉంటుందా, దుర్గం పెద్దమ్మ టెంపుల్ ఆపోజిట్లో మనం అటు నుంచి H&M ఉంటుంది, ఇట్లా ఒక బిల్డింగ్, అది ఆల్కాజర్ ప్లాజానే. బంజారా హిల్స్ రోడ్డు మీద కూడా ఆల్కాజర్ ప్లాజాలు బోల్డ్ ఉన్నాయి. సిటీలో ఎప్పటి నుంచో ద ఓల్డ్ నవాబులు వీళ్ళు, అంటే ఎప్పటి నుంచో బాగా ఉన్నవాళ్ళు, ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్స్ అంటే వాళ్ళలాగా ఇంచుమించు చెప్పాలంటే, మేఘా కన్స్ట్రక్షన్స్ వాళ్ళలాగా వీళ్ళు కూడా ఎప్పటి నుంచో సిటీలో ఉన్నవాళ్ళు. మంచి హై క్లాస్ ఫ్యామిలీ, మంచి బిజినెస్లు ఉన్నాయి వీళ్ళకి, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, సోలార్ పవర్, ఇంకేవేవో బిజినెస్లు కూడా ఉన్నాయి. సో ఆ ఇంటికి వీళ్ళు వియంకులుగా వెళ్తున్నారు. సో ఈ యువతల వాళ్ళ నుంచైనా అవతల వాళ్ళ నుంచైనా సిటీలో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది అంటే, ఒక గొప్పింటి పెళ్లి జరుగుతుంది, ఇద్దరు మంచి స్థాయి వ్యక్తులే కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి సీఎంలను పిఎంలను పిలుచుకుంటారు. అలా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నాగార్జున గారు వెళ్ళడం, మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, మీరు తప్పకుండా రావాలి. నెక్స్ట్ మొన్న చౌహమల్ల ప్యాలెస్ ఇష్యూ, ఎడమొహం పెడమొహం ఏం లేదు, అక్కడికి రేవంత్ రెడ్డి గారే నాగార్జున గారిని పర్సనల్గా ఇన్వైట్ చేశాడు. యాక్చువల్గా ఇది హైడ్రాకి వీటికి సంబంధం లేదు. బేసిక్గా కొండా సురేఖ గారు మాట్లాడిన దానికి దీనికి సంబంధం లేదు. అప్పుడెప్పుడో నాగార్జున గారు కొన్నప్పటికీ, నాగార్జున గారు ఫేర్ డాక్యుమెంట్సే కొన్నారు, కానీ అమ్మినోడు ఫేక్. అంతకుముందు ఈ ల్యాండ్ది ఎవడైతే ఉన్నాడో వాడు ఎప్పుడో కబ్జా చేశాడు. ఆ తర్వాత ఈయన జెన్యున్గా కొన్నాడు, తను డబ్బులు ఇచ్చి. ఆ పక్కన కూడా మురళీమోహన్ గారి ల్యాండ్లే ఉన్నాయి, జైబేరి ఆ పక్కన, ఇటంతా హైటెక్స్ చుట్టుపక్కల సంత ఇది. సో తను కొన్నది ఫెయిర్. కాకపోతే అది ఎప్పుడు 40 ఏళ్ల నుంచి కూల్ చేస్తున్నాం కదా, అందరికీ ఒకటే రూల్ అని చెప్పేసి అది కూల్చారు. అది ఆయన కూడా అర్థం చేసుకున్నాడు కాబట్టే ద రియల్ హీరో నాగార్జున. ఎలా చెప్తున్నావు, 500 కోట్ల ప్రాపర్టీ నేలమట్టం అయితే 4 రోజుల తర్వాత బిగ్ బాస్ ఎవడు చేయడు. వారం నుంచి వీళ్ళ అడ్డమైన కష్టాలు ఆయన తీర్చాల్సిన అవసరంలా. సరే తీర్చావు సాటర్డే ఎపిసోడ్, ఓకే. సండే రోజు మళ్ళీ గెంతించాలి వీళ్ళని, డ్యాన్సులు, ఆటలు, పాటలు, జోకులు అవి వేయకూడదు. ఆ ఫేస్ సహకరించదు బేసికలీ. అయినా సరే అంతే హుందాగా, నీట్గా, నన్ను నమ్మి ఈ షో ఉంది, వాళ్ళు కూడా నేను వస్తానని వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు తీర్చాలి, నా వెనకాల వీళ్ళు వేసుకున్న లోగోలకి న్యాయం చేయాలి, ఈ షోని నేను నిర్వహించాలి, నా పర్సనల్ ఏమైనా ఉంటే నేను ఇంటికి వెళ్ళి ఏడవాలి అని నిలబడ్డ మనిషి. నెక్స్ట్ ఇక రేవంత్ రెడ్డి గారు పిలిచిన వెంటనే ఇండస్ట్రీ వాళ్ళు అందరూ ఏంటిది కమాండ్ కంట్రోల్ బిల్డింగ్కి వెళ్ళారు. అప్పుడు నాగార్జున గారు కూడా వెళ్ళడం జరిగింది. అఫ్కోర్స్ అంటే ఇండస్ట్రీ తరఫున హీఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఫర్ ఇండస్ట్రీ. తను ఒక హీరోగా, సినిమా నిర్మాతగా, పైగా అన్నపూర్ణ సంస్థ పెట్టినట్టు స్టూడియో యజమానిగా, అండ్ అన్నపూర్ణ స్కూల్ ఎంతోమందిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు కొత్త AI టెక్నాలజీ కూడా తెచ్చారు వీళ్ళు. సో ఇంత ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతూ ఉంది. అవతల వాళ్ళ వియ్యంకులు కూడా హైదరాబాద్లో చాలా ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచో చెప్పుకున్న గొప్ప వ్యక్తులు. సో మర్యాదపూర్వకంగా సీఎం గారిని పిలవడం జరిగింది. చౌహమల్లలో కూడా ఎడమొహం పెడమొహం లేదు, రేవంత్ రెడ్డి గారు పిలిస్తేనే ఆయన వెళ్ళాడు. అల్లు అరవింద్ గారు కూడా ఆయన ఆహ్వానం మేరకే వచ్చాడు. నందిని గుప్తాని కలిసి వాళ్ళ అమ్మకి, రేఖ గారు అనుకుంటా, ఫోన్ చేసి మరి బెస్ట్ విషెస్ చెప్పాడు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి మరియు రేవంత్ రెడ్డి గారికి మధ్య క్లాషెస్ లేనట్టేనా? ఇట్లా అసలు క్లాషెస్ ఉంటాయి కదా, లేనట్టేనా అని ఎలా అంటావు? చాలా మంది ఉన్నాయని రాస్తున్నారు. వాడేవాడో అన్నాడు అని చెప్పేసి వీళ్ళకి ఉండాల్సిన అవసరమే ఉంది. క్లాషెస్ ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు
నిన్న గద్దర్ అవార్డ్స్ అదే 2014 నుంచి ఆగిపోయిన అవార్డులన్నీ ప్రతి సంవత్సరానికి తాలూకు మూడు సినిమాలను ఇచ్చుకుంటూ వచ్చారు నిన్న. ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి గారు దూరం కాదు. మరి అప్పటి నుంచి ఎందుకు ఆగిపోయి ఎందుకు ఇవ్వలేదు అప్పుడు ఏది 2014? ఇంతకు ముందు మీరు ఎంచుకున్న ఒక సుంట వాడెవడో ముఖ్యమంత్రి, ఆ గాడిదని అడగండి. వాడు నంది మహానంది, నంది ఆంధ్రది అనుకున్నాడు. ఆ సుంట అలా అనుకున్నందుకు ఇండస్ట్రీ ఎంత కోల్పోయిందో తెలుసా ఇప్పటివరకు. ఈ అవార్డులన్నీ ఎవరికి వచ్చేవి? ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, ఏవిఎస్, కైకాల సత్యనారాయణ, తెలంగాణ శకుంతల, కొండవలస లక్ష్మణ్ రావు, అండ్ నెక్స్ట్ ఆహుతి ప్రసాద్, శ్రీహరి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కె విశ్వనాథ్, అండ్ మన ఇంకా బోల్డంతమంది, ఒకరు కాదు ఇద్దరు, కొండవలస లక్ష్మణ్ రావు. వీళ్ళందరినీ కోల్పోయామా? వేణుమాధవ్ గారు, చెప్పుకుంటూ పోతే ఎంతమంది? ఈ 10 ఏళ్లలో వీళ్ళందరినీ కోల్పోయాం మనం. వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్తేనే ఉంటాయి నందులు. మీకేం వచ్చాయండి అని అడిగితే నాకు ఒక 2 నందులు వచ్చాయండి అని చెప్పుకుంటారు. ఇంటి నిండా అవార్డులు ఉన్నా కూడా ఓ పద్మ పురస్కారంతో ఈక్వల్గా చూసుకుంటారు వాళ్ళు. అలాంటిది ఆ 14 ఏళ్ళు ఎవరెవరైతే అర్హులో వాళ్ళందరినీ మనం సత్కరించుకోలేకపోయాం. ఇప్పుడు మనం సత్కరించుకోవాలన్నా కూడా వాళ్ళు లేరు. చూసావా ఎంత పెద్ద విషయం కోల్పోయాం చూడు. వాళ్ళందరూ పోయారు వాడెవడో తీసుకున్న అడ్డమైన నిర్ణయానికి, బేసిక్గా చెప్పాలంటే. సరే, ఆ దరిద్రం పోయింది. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళన్నా ఇంటెన్సివ్గా తీసుకొని, యాక్చువల్గా ఏం జరిగింది, గద్దర్ గారికి ఒక పురస్కారం లభించాలి అనుకున్నారు. ఆ గత ప్రభుత్వం ఉంటే గద్దర్ని అవమానించాడు, గేటు దగ్గర 3 గంటలు కూర్చోబెట్టి తలుపు తీయకుండా. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయనకంటూ ఒక గౌరవం ఉండాలి, ఈయన పేరు మీద ఒక స్మారకోత్సవం లాంటి ఏదన్నా గుర్తింపు ఇవ్వాలని అనుకున్నారు. కొత్తగా సృష్టించడం ఎందుకు, ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి ఆగిపోయి ఒకటి ఉంది కదా, దానికి పెడదామని పెట్టారు. అంతమించి ఇంకేం లేదు. రైట్. అయితే ఇప్పుడు నాగార్జున గారే రేవంత్ రెడ్డి గారి జో కొడుతున్నారని కొంతమంది రాస్తున్నారు, లేదు రేవంత్ రెడ్డి గారే నాగార్జున జో కొడతారని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. స్పెక్యులేషన్స్కి ఎట్లా? నేను అదే చెప్తున్నారు, ప్రతిసారి ఇదే ఇంటర్వ్యూలో చెప్తా. కొంతమంది రాస్తున్నారు, ప్రతి సొంట నేను ఎప్పుడు పట్టించుకోను. వాడెవడు ఎంత రాసుకున్నా కూడా మెయిన్ సినారియోలో ఏముందనేది నాకు అర్థమైనంత వరకు నేను నీకు చెప్తున్నా. వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి క్లాషెస్ లేవు. ఒక గొప్పింటి పెళ్లి జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇంకా మిగతా మంత్రులు అందరూ కూడా మీరు రండి అని మర్యాదపూర్వకంగా వాళ్ళు పిలుచుకున్నారు. ఆయన ఇష్టం ఉంటే వెళ్తాడు, టైం కుదిరితే వెళ్తాడు, లేకపోతే వెళ్ళాడు, వాళ్ళ ఇష్టం. రైట్. ఇప్పుడు ఏదైతే ఈ పర్సంటేజ్ ఇష్యూస్ అని ఇండస్ట్రీ రిలేటెడ్గా జరుగుతున్న ఇష్యూస్ ఉన్నాయో దీనికి అన్నింటిలో కూడా నాగార్జున గారు ఏమైనా మాట్లాడితే కుదురుతుందా? అట్లా ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, వీళ్ళు కలుస్తున్నారు అంటే ఈయన వెళ్ళి దాని గురించి మాట్లాడడానికి వెళ్ళకూడదు. వీళ్ళు వెళ్ళిన పర్పస్ వేరు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, తిరుమల కొండ ఎక్కినప్పుడు అందరూ మైకులు పట్టుకొని వచ్చి అన్నీ అడుగుతూ ఉంటారు పర్సనల్ విషయాలు. అక్కడ అడగాల్సినవి ఏంటి? దర్శనం బాగా జరిగిందా, దేవుని దగ్గర నుంచి చూసుకుని ఏమైనా కానుకలు వేసారా, మీకు ఏమైనా పుణ్యం వచ్చిందా, ఏం కోరుకున్నారు, అంతే. ఏవేవో అడిగేస్తూ ఉంటారు అనమాట. అట్లా అడగకూడదు. ఇక్కడ పెళ్ళి, ఆయన వచ్చేది ఒక వెడ్డింగ్ సెరమనీని అటెండ్ అవుతాడు, వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు, వాళ్ళ వియంకుల్ని పరిచయాలు చేసుకుంటారు, వీళ్ళు అని చెప్పేసి. ఆ పరిచయాలకే అయిపోతాయి ఆ 1-2 గంటలు. హ్యాపీగా భోజనం చేస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు, అంతే. రైట్. ఇంకా ఆ టైంలో కూర్చొని లేక దొరికాడు, ఈ జన్మకు మళ్ళీ కలుస్తాడో లేదో అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలన్నీ తీసుకెళ్ళి పెట్టరు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.